ఇన్వైట్ చేయడం జరిగింది. కవితక్క ఆధ్వర్యంలో ఇలాంటి వాళ్ళు మా పార్టీకి అవసరం, శివన్న పని చేయాలి, కలిసి పని చేద్దాం. సంజయ్ కూడా నిజంగా చెప్పాలంటే ఆయన ఈరోజు పార్టీ మారినా అంటే ఆ అటాచ్మెంట్ అనేది సరే, వ్యక్తులను గౌరవించుకోవాలా, రాజకీయాలు వేరు. ఆయన ఇన్వైట్ చేయడం, నేను 2020లో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం కవితక్క ఆధ్వర్యంలో, కవితక్కనే నాకు స్వాగతించారు కండవ కప్పి. దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో జగిత్యాలలోనే టాప్ మెజార్టీ కూడా గెలిచినాను. అంటే ఈ 2014 నుంచి వరకు మనం చేసిన సర్వీసులు, సేవలు, దానికి తోడు పార్టీ స్ట్రెంత్, మళ్ళీ నాకు ఇంకా బలం తోడవుతుంది కదా. మనంతో పాటు పార్టీ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి నేను కాకపోతే ఇబ్బంది పడ్డాను. పార్టీ మారినప్పుడు కూడా నేను ఈరోజు పార్టీ మారకపోవడానికి కూడా ప్రధాన ఏకైక కారణం కూడా అదే అన్న. 2023 ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తలేదా? రావాలి జెండా రెడీ ఉన్నాం, కండువా కప్పుతాం అని పిలుస్తా. కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిందని చెప్పను కానన్న, సంజయ్ అన్న గారు తమ్ముడు నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి అనే కోణంలో ఇన్వైట్ చేసినారు. అంటే కాంగ్రెస్ పిలిచినట్టేగా. ఇక ఆయన కాంగ్రెస్ అని చెప్పుకోవట్లేనప్పుడు నేను కాంగ్రెస్ పిలిచినట్టు చెప్తా. సంజయ్ గారు ఇప్పుడు చెప్పుకోవట్లేదా నేను కాంగ్రెస్ అని చెప్పుకుంటలేదా? ఇక జరుగుతున్నాయి, మీకు తెలుస్తుంది కదన్న. సంజయ్ గారి పరిస్థితి మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సి. పిలిచారు తమ్ముడు అనే ఆ రిలేషన్ లో, అన్న తమ్ముడు అనే రిలేషన్ గా పనిచేయడం జరిగింది. సంబంధాలు ఉంటాయి కదా, ఎక్కడ చెప్పినా మా తమ్ముడు అనే చెప్పేవాడు, అన్న అనే చెప్పేవాడు. నేను కూడా అదే రకంగా వారి ఎన్నికల కోసం కూడా సొంత బ్రదర్ ఎన్నికల్లో ఉంటే ఎట్లా ఉంటారో అదే కోణంలో పనిచేసిన. ఆ విషయం జగిత్యాల ప్రజలకు తెలుసు, జగిత్యాల లీడర్లు అందరికీ తెలుసు అన్న. అంతే, అంటే నాట్ ఓన్లీ సంజయ్ గారు, రమణ గారి దగ్గర కూడా అలానే రాజకీయంగా ఉన్నప్పుడు రమణ గారి కోసం కూడా అలానే పనిచేసినాం. తిరిగి సంజయ్ కోసం కూడా అలాగే ఒబిడెంట్ గా ఒక కార్యకర్త అంటే పార్టీలో ఇలా ఉండాలనే కోణం లాగానే పనిచేస్తాం అని. ఎప్పుడు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందన్న,